అందరికీ నమస్కారం. మొన్నటి దినాన 4వ తారీఖు రోజు మా అంజయ్ యాదవ్ గారు, మా మాజీ శాసనసభ్యులు, మా నాయకుడు అంజయ్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు. మేము దానికి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు దానికి ఒక ఫలప్రదమైన అంటే ఫ్రూట్ఫుల్ ముగింపిస్తాడు అనుకున్నాం మేము. ఆయన నిన్న ఏదో గురు పూజోత్సవాలల్లో వాటిల్లో తిరుగుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నాడు. అయితే మా గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు అనుకుంటున్నాం అంజన్న అని నిన్న వాళ్ళ సాయంత్రం మాట్లాడారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇందుకు ఇందుకు మాట్లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎట్లుందంటే రాజుగారి మొదటి పెళ్ళం మంచిదంటే రెండో పెళ్ళం ఇంకేదో అన్నట్టు అయిపోయింది. 21 నెలలుగా ఏ రోజు కూడా ప్రతిపక్ష నాయకుల గురించి ఒక్క మాట మాట్లాడలే. అధికార పక్షం గురించి మా నాయకుడు ఎప్పుడు మేమన్నా ఏదన్నా సందర్భాల్లో మేమన్నా స్పందించినాం, కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక్కరోజు ఒక మాట మాట్లాడలేదు. ఇది ఎట్లయితుందంటే ఎక్కడ పోయినా, ఏ ఊర్లో ఏ మీటింగ్కి పోయినా, ఏది పోయినా ప్రతి దగ్గర ఆ ఊర్లలో అది సందర్భం లేదు, ఏం లేదు. అది ఎలాంటి సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగ్ అయినా, ప్రభుత్వ ఉద్యోగుల మీటింగ్ అయినా, ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఆయనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నందుకు, వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడేందుకు మొదటిసారిగా స్పందించాడు. స్పందిస్తే మేము నిన్నటి రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అనుకున్నాం. మాట్లాడతారనుకుంటే ఆయన మాట్లాడలేదు. మేము కామ్గా ఉన్నాం. మళ్ళీ నిన్న సాయంత్రం వాళ్ళు ఇప్పుడు ఆ బహుభవం మొరిగింది ఎవరు? మేమా వాళ్ళ? ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు స్పందిస్తారు అనుకున్నాం. అటువంటిది ఇప్పుడు మరి ఆ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు కాకుండా ఇప్పుడు బహుభవన్ని మొరిగింది ఎవరు? మా కార్యకర్తల వాళ్ళ? కేవలం ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద పర్సనల్గా అటాక్, ఇండైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు, ఎక్కడ మీటింగ్లో చేస్తున్నందుకు ఆయన మొదటిసారి స్పందించాడు. దానికి ఇట్లా అయింది. ఎందుకు స్పందిస్తున్నారంటే ఇందుకే. ఇంకొకటి, మూడోసారి గెలిచిన వాళ్ళే లేరు, మూడోసారి ఎందుకు గెలవలేకపోయారు, మీరు ఎంత శుద్ధ పూసలు అయితే అది అని మాట్లాడుతారు. స్థాయికి మించి మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని పర్సనల్ అటాక్ మా కార్యకర్తలం ఎవరం చేయలేదు. వాళ్ళేమో మా అంజయ్ యాదవ్ గారిని మూడోసారికి నువ్వు శుద్ధ పూసవు అయితే ఎందుకు మూడోసారి గెలవలేదని మాట్లాడుతారు. షాద్నర్ చరిత్రలో మూడోసారి గెలవలే ఎవరు కూడా. ఒక శంకర్రావే 2 times కంటిన్యూస్గా గెలిచిండు, అంటే ఆయన మొత్తంగా 4 సార్లు గెలిచిండు. మా సార్కి ఆ గౌరవం దక్కింది. 2 సార్లు కంటిన్యూస్గా గెలవడం ఆయనకే దక్కింది. మూడోసారి ఏంటంటే రకరకాల బట్టగాల్చి మీద వేయడము, రకరకాలుగా ప్రాపగండ చేయడం వల్ల ఆయన మూడోసారి గెలవకపోయిన వాళ్ళు చాలామంది మహామహులు ఉన్నారు. దాంట్లో మా సార్ ఒకడు. దానికి మూడోసారి ఎందుకు గెలవలేదని స్థాయికి మించిన మాటలు, విష ప్రచారాలు, జనాల మధ్యలో పోతే ఏడబోతే ఆడ ఇటువంటి విష ప్రచారాలు చేసి కుటుంబం మీద అటాక్ చేసి ఇది చేసినందుకు అదయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొన్న వాళ్ళ నోట్ చేసుకునే మాట్లాడుతున్నాను. ఇంకా మిగతాదంతా గణేష్ అన్న మాట్లాడతాడు. వాళ్ళు ఫోన్ ట్యాప్, మా సార్ మొన్నటి ప్రెస్ మీట్లో ఏమాత్రం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడలేదు. వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా సార్ అసలు మాట్లాడలేదు. మేము మొన్న ధర్నా చేసినాం. ఆ ధర్నా చేసిన రోజు ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ధర్నా ఎందుకు చేసినాము? ఏ పార్టీ అయినా అధినాయకత్వం పిలిస్తే ధర్నాలు చేస్తాం. ఆ స్టేట్ వైడ్ జరిగిన ధర్నా దానిలో భాగంగా మేము చేసినాం. ఆ ధర్నా గురించి కామెంట్ చేస్తారు. ఆ ధర్నా పార్టీ పిలుపు మేరకు ఏ పార్టీలో అయినా తమ అధినాయకత్వం పిలిస్తే ధర్నాలు చేస్తాం. దానిలో భాగంగా మేము చేసినాం. ఆ ధర్నా చేసిన దానికి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇంకోటి, మా సార్ గతంలో పోయిన సంవత్సరంలో మేమే అనుకుంటా గణేష్ అన్న ఇంకెవరో సీనియర్స్ కొంతమంది మాట్లాడారు. మా సారు మీద ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పి మాట్లాడాడు. మొన్న సార్ కూడా సొంతంగా స్పందించిండు. ఆయన మీరు ఏదో పర్సనల్ విచారణ చేయండి అని. ఇప్పుడు వీళ్ళు సమయం సందర్భం అంటారు. మరి ఆ సమయం సందర్భం ఎప్పుడో ఎందుకు ఇప్పుడు కానీ ఎప్పుడో అని అది ఎంత పెద్ద నాయకుడు, ఆయనకి ఏం అధికార ప్రతి ఉంది? సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని విచారాలు జరిపిస్తామని ఆయన స్పందిస్తాడు. అదేందో ఎమ్మెల్యే గారు స్పందించాలి కదా.
మేము కూడా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నాం, వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుతున్న దానికి ఆ సమయం విచారణ జరిపించేందుకు సమయం సందర్భం ఎందుకు? ఇప్పుడే మాట్లాడండి, ఇప్పుడే చేయించండి విచారణ. సమయం సందర్భం వచ్చిన దానికి మాట్లాడతామనంటే ఎట్లయితుంది? అభివృద్ధి వచ్చింది కదా, మీరు మీ పనులేందో చేయండి అబ్బా, మీది మీరు చేయండి అని అంటే ఎక్కడ పోయినా అదేంది యథారాజా ప్రదర్శ ఆ స్టేట్ లెవెల్ నుంచి ఇక్కడ దాకా పోయిన దగ్గరల్లా ప్రతిపక్షాలను తిట్టుకుంటూ పోతే మీరు చేసేది అభివృద్ధి ఏందో చేయండి. ఏళ్లలో మీరు అధికారం ఉన్నప్పుడు మా మీద చేయించేది అంటే మా ఎమ్మెల్యే సార్ పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయలేదు 10 ఏళ్లలో. మీరు అప్పుడు మా మీద విచారణ చేయించేది ఉండే అని మాట్లాడి ఒక నాయకుడు. మా మీద అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద విచారణ చేయించేది ఉండే అని అన్నాడు. మేము మా ఎమ్మెల్యే సార్ మా సార్ అటువంటి ఆలోచన చేయలేదు. వాళ్ళ మీద ఎంక్వైరీలు చేపించడం వీళ్ళ ఆలోచన చేయలేదు. మీకు వస్తున్నాయి ఆలోచనలు, మీరు చేయించండి. ఇంకా ఫైనల్గా ఒకటే చెప్పదలుచున్నా, మిగతా వాళ్ళు మాట్లాడిన దానికి గణేష్ అన్న ఇంకా మిగతా పెద్దలు మాట్లాడతారు. మీరు గతం అనేది ఏ మీటింగ్లో చూడండి మీకు ఒక ఊత పదం అయింది. గతం 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 మర్చిపోండి. మీరు భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పండి. పోయినంత దూరం అదేంది వెనకటి తోలు చెప్పి ఎక్కి ఏడిచిరంటే ఎవరు మీరు గతం గురించి మాట్లాడక మానేసి మీరు భవిష్యత్తు జనాలకు సాధారణ నియోజకవర్గానికి ఏం చేస్తారో అది చెప్పుకుంటూ తిరగామని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఇట్లనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నేను ఏదానికైనా సిద్ధమే అని, ప్రభుత్వం మీద ఉంది, ఎంక్వైరీ ఏదైనా వేసుకోండి, అవినీతిని బయటపెట్టండి అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే ఇప్పుడు నటరాజన్న చూపించిన వీడియో మీరు అందరూ చూసి మీకు తెలుసు. ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ అయినా కానీ, ఏ సమావేశం అయినా కానీ, సందర్భం అయినా కానీ, ఈ షాద్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ సమావేశాలు కానీ, ప్రభుత్వ సమావేశాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే ఇంకేవైనా సమావేశాలు ఉన్నప్పుడు కూడా గౌరవనీయులు పెద్దలు అంజన్న పేరు తీసుకొని నువ్వు మాట్లాడలేవు. రాష్ట్రంలో అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పేరును తీసుకోకుండా ఏ విధంగా అయితే మాట్లాడాడో, ఈరోజు కూడా షాద్నగర్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే అంజన్న పేరు ప్రస్తావన లేకుండా మాట్లాడాడు. నువ్వు పోయిన సందర్భం ఏంది, నువ్వు చేసే పని ఏంది అది చెప్పాలి. కానీ ఏదైనా కానీ అవినీతి జరిగింది, లంచం తీసుకుర్రు, ఇంకేమో మాట్లాడతాడు. దాని మీదనే 4వ తారీఖు గౌరవ మా మాజీ ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారు మీ అందరికి చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ల నుంచి కూడా అధికారంలో ఉన్నాం. ఏ రోజు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు చాలామంది షాద్నగర్ నియోజకవర్గంలో. ఎవరు కూడా తన పర్సనల్గా కానీ ఇంకే విధంగా ఎవరు మాట్లాడలే. కానీ ఈరోజు ఒక ఆంధ్ర రాయలసీమలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అయినా మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు, ఎవరికి హాని చేయని మనిషి, ఎప్పుడు కూడా ఏ సమావేశం కానీ, ఏ పత్రికా విషయంలో కానీ, ఇంకే సందర్భంలో కూడా ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడలేడు. రాలేవు కూడా. మొన్నగిట మాట్లాడకపోతే చాలామంది మిత్రులు ఫోన్ చేసి నాకు అంజయ్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత, అంజయ్ సార్ గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుతుంటే ఈరోజు ఈ అవకాశమే లేకపోతుండే వాళ్ళకి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు. ఇది ఎప్పుడో చేసేది ఉంటే ఒక మంచి మనిషి, ఈ షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాత అయినటువంటి అంజయ్ యాదవ్ గారు మాట్లాడుతుంటే వీళ్ళకు మాట్లాడే అవకాశం లేకపోతుందని చెప్పారు. మీ అందరికి తెలుసు, గతంలో 50 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. షాద్నగర్ ఏ విధంగా అభివృద్ధి జరిగింది అప్పుడు, ఈ 10 ఏళ్లలో గౌరవ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో మీ అందరికి తెలుసు. అయినా కానీ అభివృద్ధి విషయం మేమేం మాట్లాడతలేం. ఇక్కడ చూడు అవినీతి జరిగింది, మీరు వీడియో చూసిరేది, ఆ వీడియోలో ఎక్కడ చూడు అటువంటివి చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయినా మేము ఒక్కటే ఈరోజు సవాల్ చేస్తున్నాం, అంజయ్ యాదవ్ గారు అవినీతి జరిగితే, ఎవరి దగ్గరనైనా ₹1 లంచం తీసుకుంటే, షాద్నగర్లో చౌరస్తాలో మీ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉన్నదాడ,
మీ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గరకు వచ్చి ఏదైనా నిరూపిస్తే మేము అక్కడనే నెలకు ముక్కు రాస్తాం. మేము ఇంకేం మీరు ఏం చెప్పినా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, గతంలో చెప్పినాం. ఇప్పటికైనా మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. ఇప్పటికైనా మీరు ఈ షాద్నా నియోజకవర్గం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిర్రు, మీరు ఏం చేయాలనో మాట్లాడండి. షాద్నా నియోజక ప్రజలకు, ఈ షాద్నార్కి ఏం చేయాలనో ఆలోచన చేయండి. చేసేది ఏం లేకుంటుంది. మీరు ఏడవైనా కానీ అంజయ్ యాదవ్ చేసిన పనులే కొడుతుంటాయి. ఇప్పటికి కూడా మీరు టెంకాయలు కొడుతుర్రు. అంజయ్ యాదవ్ గారు శాంక్షన్ చేసిన పనులకే టెంకాయ కొడుతుర్రు. కొత్త పనులు మాత్రం మీరు ఏం చేస్తలేరు. మేమేం చెప్పుకోవాలి, మేము తెచ్చిన మీ పని అని చెప్పుకోలేరు. కానీ అంజయ్ యాదవ్ని విమర్శిస్తేనే ఆడ మేము చెప్పినట్టు అని అనిపిస్తుంది. కానీ అది మానుకోవాలి మీరు. ముఖ్యంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సోదరులు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా సందర్భాల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కుక్కలాగా మాట్లాడుతున్నారు అన్నట్టు. కుక్కలాగా మాట్లాడుతుంది ఎవరండి? 10 ఏళ్ళ నుంచి ఎవరు మాట్లాడుతారు కుక్కల్లాగా? ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? మీ అందరికి తెలియదా? ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటే మీరు అంటారు గారు ప్రభుత్వ భూములు అని చెప్పి, అంజయ్ యాదవ్ గారు ప్రభుత్వ భూములు ఆక్రమించారంటే ఏ దానికైనా సిద్ధమే అని చెప్పిండు ఆ రోజు కూడా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు, మీరు ఏ విచారణకైనా సిద్ధమని చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద ఏ విచారణ మీరు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఆయన భూముల విషయం మాట్లాడుతున్నారు. నిన్న 100 ఎకరాలు ఉందని చెప్పిండు మా అంజయ్ యాదవ్ గారు. 100 ఎకరాలు ఉంటే సీలింగ్ చేయరా అంటారు. వాళ్ళ తాత పేరు మీద 100 ఎకరాలు ఉంటే 3 కొడుకులు ఉంటారు. 3కి వంచినాక సీలింగ్ ఎట్లా చేస్తారు? కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా మాట్లాడడానికి. 54 ఎకరాలు ఉంటుంది ఒక్కొక్క కొడుకు. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలిగా మాట్లాడడానికి. ఇంకొకటి, సర్వే నెంబర్ 2లో ఎక్లాస్ ఖాన్పేటలో ల్యాండ్ అక్విజిషన్ చేసిర్రు. ఇండ్ల పట్టాల కోసం 2 ఎకరాలు తీసుకురు సర్వే నెంబర్ 2లో. తీసుకున్న తర్వాత మా ఎమ్మెల్యే గారు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు వద్దు, మాకు ఆ భూమికి భూమి ఇయ్యండి అని చెప్పి, పక్కన సర్వే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 2 ఎకరాలకు గ్రామ సభ పెట్టి, ఆ గ్రామ సభలో అప్పుడు కూడా కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ గ్రామంలో. వాళ్ళందరి సమక్షంలో, అధికార సమక్షంలో మాట్లాడితే ఆ రోజు ప్రభుత్వ భూమి పక్కనున్న భూమిని 3 ఎకరాలు అని చెప్పిరు, తీర్మానం చేశారు గ్రామ సభలో. తర్వాత 2 ఎకరాలే ఇచ్చిర్రు. అది మంచి విలువైన ల్యాండ్, అది పోయినా కానీ ఏమనలేదు ఆ రోజు. తర్వాత 126 సర్వే నెంబర్ అనుకుంటా, 136 సర్వే నెంబర్ల ల్యాండ్ అక్విజిషన్ చేసిరు. అది కూడా 136 ల్యాండ్ అక్విజిషన్ చేసిరు, మడికట్ట. అది దాంట్లో గిట్టంగా అక్విజిషన్ చేసినందుకు మాకు పైసలు వద్దు, ప్రభుత్వ భూమి పక్కన ఉంది ఇవ్వండి అని చెప్పి ఇయ్యలేరు. అప్పుడు ఇవ్వకపోతే రామకృష్ణారెడ్డి అడ్వకేట్ తోటి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేఖ రాసి, అప్పుడున్నటువంటి కలెక్టర్కి లేఖ రాసి ఆ భూమి వంతు భూమి తీసుకురు. వాళ్ళే ఇచ్చిర్రు లీగల్గా. ఇంకా ప్రభుత్వం ఆక్రమించినట్టు ఎక్కడ ఉంటుంది? మేము ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాం. ఎప్పుడన్నా మేము ఆక్రమిస్తే పటేల్ పట్వార్ నుంచి, సర్పంచ్ నుంచి ఎంపీపీగా జడ్పీటీసీగా చేసిన తర్వాత ఆ గ్రామాలలోకి వెళ్ళండి. జడ్పీటీసీ వరకు అక్కడనే చేసింది కదా, ఆ గ్రామాలలో వెళ్ళండి, ఆ మండలంలో. తర్వాత 10 ఏళ్లలో ఈ షాద్నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వెళ్ళండి. ఎక్కడైనా 1 రూపాయి లంచం తీసుకుంటే, ఎక్కడైనా ఒకసారి అవినీతి జరిగితే ఆ ప్రజలను అడగండి, చెప్తాను. మీరు ఎప్పుడు ఇదే, ఎప్పుడు మేము మాట్లాడలేం. ఎందుకంటే ఒక సమయం సందర్భం వస్తుంది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 22 ఇంచుమించుగా 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మీరు చేసే అభివృద్ధి మాట్లాడాలి కానీ ఎప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే మీద మాట్లాడతారు. మీకు అందరు తెలుసు, గతంలో 5-6 మంది ఎమ్మెల్యేలు చేయొచ్చు ఇక్కడ. ఎప్పుడు కూడా పర్సనల్గా అక్కడ ఉన్నటువంటి ఆ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఎవరిపైన మాట్లాడలే. ఇట్లా ఇదేమన్నా ఆంధ్ర రాయలసీమనా మాట్లాడనికే? నువ్వు అట్లా రెచ్చగొడితే ఇక్కడ రెచ్చిపోనికున్నారా? ఏడా సౌమ్యులు, ఇక్కడ చార్మినార్ ప్రజలందరూ కూడా సౌమ్యులు, కార్యకర్తలందరూ కూడా సౌమ్యులు. మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా సౌమ్యుడు. నేను గత 10 ఏళ్ల నుంచి ఆయన పక్కనే చూస్తున్నా. నేను నాకు తెలిసినంత వరకు కూడా ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం
ఈ షాద్నగర్ అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే ఏకైక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అని కూడా నేను ఘంటాపదంగా చెప్తున్నా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు సరైన సమయం మాట్లాడాలి, సందర్భం మాట్లాడాలి, కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. మంచిది కాదు. ఏ పార్టీ అయినా, మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఏంటంటే, ప్రజలందరూ కూడా తెలుసు, ఎవరు ఏందనేది తెలుసు, ఎవరి జీవితాలు ఏందనేది తెలుసు, ఎవరు ఏం చేస్తారు షాద్నగర్కి అనేది తెలుసు, ఎవరు బతుకులేంది అనేది కూడా తెలుసు. కాబట్టి ఆచితూచి మాట్లాడితే మంచిగా ఉంటుంది. నేను ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎవరేం మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా మీకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మర్యాదగా మాట్లాడి మీరు చేసే అభివృద్ధిలో మేము సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ లేనిపోని విమర్శలు చేయొద్దు అని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరూ కూడా వినవించుకుంటాను, ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మొన్న 4వ తారీఖు రోజు మా అంజయ్ యాదవ్ గారు ఇక్కడే ఇదే క్యాంప్ ఆఫీస్లో ఎప్పుడు స్పందించని వ్యక్తి, అంటే ఆయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల గిట్టంగా ఏ ఒక్క నాయకుని గిట్టంగా పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ ఏ రోజు గిట్టంగా ఆయన స్పందించలే. అంటే నేను అధికారంలో ఉన్నా, నేను ఒక ఎమ్మెల్యేని, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచిన, నేను షాద్నగర్ని ఇంత డెవలప్మెంట్ చేసిన, దాదాపు 400 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేసిన షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీ, 4600 కోట్లతోటి షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్మెంట్ చేసిండు. గతంలో ఏ ఎమ్మెల్యే గిట్ట చేయలే. అంత చేసి గిట్టంగా ఆయన ఏ రోజు గిట్టంగా గత ఎమ్మెల్యేలని ఉద్దేశించి ఆ ఎమ్మెల్యేలు చేయలేరు, ఈ ఎమ్మెల్యేలు అవినీతి చేసిండ్రు అని చెప్పి ఏ రోజు గిట్టంగా ఆయన మాట్లాడలే. ఆయన చిత్తశుద్ధి అంతా, నాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను షాద్నగర్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అని ఒకటే ఒక ముందు చూపుతోటి ఆయన పోయిండు. ఎందుకంటే ఆయన 2001 నుంచి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి షాద్నగర్ కలియదిరిగిన మనిషి. షాద్నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మండలాలు, ఉన్న హెడ్ క్వార్టర్లతో సహా దానికి సంబంధించిన గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ విలేజ్లు, చివరికి తండాలతో సహా పేర్లు గుర్తుపెట్టుకొని ఇప్పటికి గిట్టంగా గంటాపదంగా చెప్పే ఒకే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. గతంలో చేసిన ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఎప్పటికిటంగా చెప్తున్నా, ఏ తండా ఏడుందో గిట్టంగా కొన్ని తండాలు మర్చిపోతారు. అంటే అటువంటి అభివృద్ధి కాంక్ష ఉన్న వ్యక్తి, అట్లా తిరిగిన వ్యక్తి, 2009 నుంచి ఆయన ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి, తర్వాత 14లో గెలిచి, తర్వాత 20లో గెలిచి, అంటే 18లో గెలిచి, అంటే 10 సంవత్సరాలు ఇట్లా. అంతకుముందు 2009 సంవత్సరాల ప్రతిపక్షం నుండి ఆయనకి ఏ ఊర్లో ఏం పెట్టాలి, ఏ ఊరికి బీటీ రోడ్ శాంక్షన్ చేయాలి, ఏ ఊరికి సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలి, తర్వాత ఏ ఊర్లో సబ్స్టేషన్లు పెట్టాలి, ఏ ఊర్లో కరెంట్ లేదు, ఏ ఊరికి స్తంభాలు లేవు, ఏ ఊరికి ట్రాన్స్ఫరాలు లేవు, ఇవన్నీ నోట్ చేసుకొని పొద్దున లేస్తే ఆయనకు ఒకటే పని, ఉంటే షాద్నగర్లో ఉండాలి, లేదంటే హైదరాబాద్లో ఇంట్లో మన్మరాన్లతో గిట్టంగా పిల్లలతో టైం స్పెండ్ చేయడు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ కోవాలి, సెక్రటరియట్కు ఏం పని చేయాలి, గవర్నమెంట్ ఆఫీస్లో ఏం పని చేయాలి, పండగ రోజు గిట్ట మేము విజిట్ చేయకపోతే గిట్టంగా ఆయన 10 నిమిషాల గిట్టంగా టైం ఇయ్యని వ్యక్తి. అంటే అభివృద్ధి కాంక్ష ఉన్న ఎమ్మెల్యేలు గట్లా ఉంటారు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ కొద్దిగా పాత కోత, ఒక నెల కింద సేమ్ ఇదే 6వ తారీఖు రోజు ఇదే క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టినాం. ఎందుకు అంటే షాద్నగర్లో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయలేదు అనే దాని గురించి మేము అప్పటి వరకు స్పందించలే. 20 నెలల్లో ఒక్కరోజు గిట్ట స్పందించలే. ఎందుకంటే సరే ఎవరు పనులు చేసుకుంటూ పోతుంటారు. మేము ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎమ్మెల్యే గారు, ఆయన పెద్ద మనిషి, నియోజకవర్గానికి పెద్ద, ఆయన మార్గంలో నడిచేటోళ్ళు అందరూ. ఇప్పుడు యువత ఎవరిని ఆదర్శంగా తీసుకుంటుంది, ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుంటుంది. మరి ఆయన అంత పెద్ద మనిషి, ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు. సరే, ఎందుకు మాట్లాడుతున్నామంటే, నెల రోజుల కింద 10 సంవత్సరాల నుంచి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేయలేదు అని చెప్పాను. మేము ఆ దాని మీద స్పందించి ఆ రోజు ఇదే నటరాజన్న మేము ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టినాం. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినాం, మేము మాట్లాడింది ఏంది, 100% మేము డెవలప్మెంట్ చేయించినాం. సరే, షాద్నగర్లో ఎంత అయింది అనేది నేను తర్వాత చెప్తా. నా వరకు వచ్చేసి ఫరూక్ నగర్లో 90% డెవలప్మెంట్ అయింది. నా 14వ వార్డులో వచ్చేసి ఇంచుమించు 95% డెవలప్మెంట్ అయింది. ఇది ఆధారాలతో సహా చూపించిన, పేపర్ల మీద రాసింది కాదు, శాంక్షన్ లెటర్లు కాదు, ప్రపోజల్ కాదు, నేను చూపించింది ఆన్ ఫీల్డ్ మీద రోడ్లను చూపించినాం, డ్రైనేజీలు చూపించినాం, మేము చేసిన డెవలప్మెంట్ చూపించినాం. నా వాడే గంత అని 10 సంవత్సరాల్లో మేము చేసిన డెవలప్మెంట్ ఇంత, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, మేము వచ్చిన తర్వాతనే చేసినాం అని చెప్తే
దానికి ఆయన ఒక సందర్భంలో, ఆ సందర్భమే కాదు, ఆయన పోయింది ఒక స్కూల్ ఓపెనింగ్కి, స్కూల్ బిల్డింగ్ పోయిండు. ఆ పిల్లలు ఉంటారు, పిల్లలు నేర్చుకుంటారు, చిన్న పిల్లలు స్కూల్ పిల్లల ముందర ఏం మాట్లాడాలి, ఆయన మాట్లాడతాడు, వ్యక్తిగత దూషణలు చేస్తాడు. ఏమంటారు, 90 గాళ్ళు పాన్ పరాగ్ గాళ్ళు అని అంటాడు. మరి ఆయన పెద్ద మనిషి, ఎమ్మెల్యే, ఆయనకే తెలియాలి. మరి ఎవరికి 90లు ఇప్పించిండు, ఎవరికి పాన్ పరాకులు ఇప్పించిండు ఆయనకే తెలియాలి. అంత పెద్ద మనిషి ఆ మాటలు అయితే మాట్లాడొద్దు కదా. తర్వాత నిన్నేమంటాడు, బీఆర్ఎస్ కార్యకర్తలు కుక్కలు మొరుగుతారు. అన్న శంకరన్న ఎమ్మెల్యే గారు, 20 నెలలు అవుతుంది మీరు గెలిచి. మేము ఏ రోజు గిటంగా మిమ్మల్ని కానీ మీ నాయకులను కానీ ఉద్దేశించి ఏమన్నా మాట్లాడినామా, ప్రెస్ మీట్లు పెట్టినామా? అరే మీ కార్యకర్తలకు క్యాంప్ ఆఫీస్లో పని లేపుతుంది, పాట లేపుతుంది. పొద్దున్న లేస్తే ఒక పిల్ల పుట్టిన దానికి ఒక మీటింగ్ పెడతారు, కుక్క పుట్టిన మీటింగ్ పెడతారు, నక్క పుట్టిన మీటింగ్ పెడతారు. అది ఎందుకు పెడతారో అర్థం కాదు. ఆ స్పందించడానికి కొంతమంది ఒక టీం ఉంటుంది, ఆ టీమే మళ్ళీ ఇంకోటి గిట్ట రాడు. మరి ఇప్పుడు కుక్కలు వాళ్ళ మేమా? బోబో అని అరిచేటోళ్ళు ఎవరు? మాకు విలువలు ఉన్నాయి, మేము రాజకీయంలోకి వచ్చి చదువుకొని వచ్చినాం, మాకు విలువలు ఉన్నాయి. దేని మీద స్పందించాలి, దేని మీద స్పందించొద్దు అనే విలువలు తెలుసు మాకు. ఇక ప్రతిదానిక ఆ రోడ్డు మీద ఏమైంది, మీటింగ్ పెట్టాలి. అరే పాపం మాకు కొంతమంది ప్రెస్ మిత్రులు చెప్తారు, అరే నేను ఇక ఫోన్ గత్యంతరం లేకపోవాల్సి వస్తుందిరా నాయన, కానీ ఏం మాట్లాడుతారో ఒకటి అర్థం లేకుంటుంది అని చెప్పారు. భజన చేసేటోళ్ళు వాళ్ళు, కుక్కల్లా కూలరు వాళ్ళ కార్యకర్తలు. మమ్మల్ని అంటే ఎట్లా? ఎమ్మెల్యే గారి స్థాయి ఏంది, ఆయన ఎట్లా మాట్లాడాలి పెద్ద మనిషి? ఆయనని ఏ రోజు అన్నా మేము కానీ మా నాయకులు కానీ ఒక్క రోజు అన్న 20 నెలల వ్యక్తిగత, అరే మీరు 20 నెలలు అవుతుంది చారణ బిల్ల డెవలప్మెంట్ చేయలేరు. ఊరిని మేము ఏదో చేసినామంటే చెప్పి సంకల్పుకుంటారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు గిట మేము మళ్ళీ గంటాపదంగా చెప్తున్నాం, మేము మా పీరియడ్లో మా అంజన్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన TFIDC ఫండే మీరు ఇప్పుడు గిట కొబ్బరికాయలు కొడుతున్నారు, ఒక రోడ్డు గిటం కాలే. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణమైన ఫరూక్నగర్ రోడ్డు అది నెలన్నర అవుతుంది. ఇప్పటికి పబ్లిక్ ఎంత తిప్పలు పడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ప్రతి సోమవారం గురువారం డెలివరీ పేషెంట్లు వస్తారు, అక్కడికి ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు. రోడ్డు తవ్విపెట్టింది. అక్కడ పరిస్థితి ఏం తెలుసా, దూరం ఉన్న వాళ్ళకేమో అంబులెన్స్ పోతుంది, 102, 104 అంబులెన్స్ పోతుంది. దగ్గర ఏం చేస్తారు, 3 టైర్ల ఆటోలు వస్తారు. ఒక టైర్ దిగిందంటే ఒక టైర్ మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కనికే వాడు టైర్ల కిందికి ఆటో ఓడి దిగి 2 మనుషులను పెట్టుకొని దుబ్బాల్సి వస్తుంది. గవి సాఫ్ చేయండి, గవి చక్కగా చేయండి, రోడ్లు వేయండి. అరే మీరు కొబ్బరికాయలు ఇన్ని కొట్టిండ్రు కదా, ఒక రోడ్ అని వేసిర్రా? నెల నుంచి నడుస్తుంది కదా మన పంచాయతీలు, ఏమిటి మీద నడుస్తుంది, అభివృద్ధి మీద. మేము అభివృద్ధి మీద మాట్లాడాం. 20 నెలల్లో ఏ రోజు స్పందించని గీయటం ఎందుకు ఆ రోజు మేము మాట్లాడాల్సి వచ్చింది పోయిన నెల అంటే, గత ప్రభుత్వం TRS ప్రభుత్వం 10 ఏళ్ళలో ఒక్క పని చేయలేదు. నా వార్డులో ఫరూక్నగర్లో 5 వార్డులో కలిపి 90% అయింది. అరే గాడి దాకా ఎందుకు అబ్బా, షాద్నగర్ నడిపోద్దు, గాంధీనగర్ కాల్ ఉన్నది కదా, కాలేజీ రోడ్ నుంచి చేపల మార్కెట్ వరకు, పాత చేపల మార్కెట్ వరకు రోడ్ ఎవరేసిరాదు, మంజనేలే. గాంధీనగర్ కాలనీలో అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, అన్ని షాపులు ఉన్నాయి, బట్టల షాపులు, లేడీస్ కార్నర్లు. పబ్లిక్ మ్యాక్సిమం ఆడ తిరుగుతారు. గతంలో రోడ్లు ఎట్లుండే, ఇప్పుడు రోడ్లు ఎట్లయినాయి, అద్దం లెక్క కాలే. పక్కన 17వ వార్డు ఉంటుంది, సర్వర్ పాషా వార్డు. ఆయన గతంలో మా పార్టీలోకేలాగా మీ పార్టీలోకి వచ్చారు. ఆయన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ ఇవ్వండి, అంజన్న పీరియడ్లో అభివృద్ధి కాలేదని చెప్పని, 17వ వార్డులో అభివృద్ధి కాలేదు, సీసీ రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ లేదని చెప్పని అదే సర్వర్ పాషను కూర్చోబెట్టుకొని చెప్పుడి. గట్లా చెప్తే మీరు దమ్మున్నోళ్ళు, దానికో పద్ధతి ఉంటుంది, మాట్లాడిన గిటంగా పబ్లిక్ గిటంగా హర్షిస్తారు, అరే నిజం భయ అని. అరే డెవలప్మెంట్ మేము చేసినాంరా నాయన అని మేము చెప్పుకుంటుంటే, పేపర్లతో సహా మేము చూపిస్తుంటే, డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నావు, వ్యక్తిగత విషయాలకు వస్తారు. కొన్ని డెవలప్మెంట్ మీద మాట్లాడినాం మేము, విత్ ఆధారాలతో సహా చూపించినాం. దాని మీద మాట్లాడకుండా 90 గాళ్ళు పాన్ పరాగాలు కుక్కల్లే కొలుతారు బహుభూమి అని చెప్పి. అన్న శంకరన్న మీరు ఎమ్మెల్యేనే, మిమ్మల్ని చూసుకొని నేర్చుకుంటారు పిల్లలు. మా సొంటోళ్ళకి రాబోయే తరాలు చాలా మంది వచ్చేటోళ్ళు ఉంటారు. అరే ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు 10 మందికి నిదర్శనంగా ఉండాలి. మంజన్న 10 ఏళ్ళు చేసి 10 ఏళ్ళు ఏ రోజు గిట్ట ఒక్క ఎమ్మెల్యే గురించి కానీ ఒక వ్యక్తిగతంగా ఒక విమర్శ చేయలే. గట్ల చేయాలి మనం. మిమ్మల్ని చూస్తే మాకిట ఉత్సాహం వస్తుంది. కొత్త పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఏమైపోయిందంటే, ఏమమ్మా రాజకీయం అంటే ఇప్పటికే బూర్దరా బాబు అనేటోళ్ళకు ఇక మీయాల్సిన మాటలు వింటే ఇక రాబుద్ది గిటే కాదు. 90 గాళ్ళు పాన్ పరాగ్ గాళ్ళు ఇక్కడ మాకు 90లు ఇప్పించిరా? పాన్ పరాకులు మేము తెచ్చుకోవద్దు, పాన్ షాప్ తెచ్చిచ్చిరా? ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే మిగతా ఇక్కడ చూపిస్తాయి. మీ స్థాయి ఏందన్నా, మీరు ఎమ్మెల్యే. బీఆర్ఎస్ కార్యకర్తలు బోమని మీటింగ్ పెడతారు, ప్రెస్ మీట్లు పెట్టినారు ఇప్పటి వరకు. 20 నెలలు ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టినా మీ అందరికైతే తెలుసు కదా. 20 నెలలు మీదే రాజ్యం ఉండే, మిమ్మల్ని మేము అమ్మాయిలే కుయ్యాలే కుటానిలే. మా పని ఏదో మేము చేసుకుంటాం, మీ పని ఏదో మీరు చేసుకుంటారని రెచ్చగొట్టేది మీరు. డెవలప్మెంట్ కాలేదన్నారు మీరు, మేము డెవలప్మెంట్ అయిందని విత్ ఎవిడెన్స్ తోటి చూపిస్తేనేమో బోబోయ్ అన్నారు అంటారు. బోబో అనేటోళ్ళు మీ దగ్గర ఉంటారే, మీ అనుకుంటారు. 90 గాళ్ళు మీ అనుకుంటారు, పాన్ పరాగ్ గాళ్ళు మీ అనుకుంటారు.
కార్యకర్తలు ఒక అనేటప్పుడు అరే పక్కన గిట్ట అనాల్సి వస్తుంది కదా. గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ లో మా సార్ తప్ప మేము ఒక్కరోజు ప్రెస్ మీట్ లేదు 1.5-2 years ఇదే క్యాంప్ ఆఫీస్ మీరు పెడుతురు కదా రోజు మీటింగ్, అలా మేము ఒక్కసారి ఒక కార్యకర్త మీటింగ్ పెట్టిరా? అరే మీకు అది అది క్యాంప్ ఆఫీస్ లెక్క లేదు, అది గెస్ట్ హౌస్ లెక్క అయిపోయింది అది. దానికి మేము ఏమంటలేం, మమ్మల్ని అనాల్సిన అవసరం ఏముంది? మా అంజనా కట్టించేది అది, దాంట్లో మీరు కులుక్కుంటా ఏమంటారు చూడు ఎవడో కట్టిన దాంట్లో వచ్చి మేము సంసారం చేస్తామన్నట్టు చేస్తున్నారు. మాకేమో సామెతలేమో మూటుకు వస్తాయి, మేము నోరేమో కంట్రోల్ కాదు. అయితే మేము అంటున్నాం, మేము ఎమ్మెల్యే గారికి ఒకటే, అభివృద్ధి మీద మాట్లాడడానికే తయారు ఆయన కార్యకర్తలకైనా చెప్తున్నాం. ఇప్పటికి చెప్తున్నాం, టీఎఫ్ఐడిసి ఫండ్ 2023లో శాంక్షన్ చేయించింది. మీరు అధికారులతో గిట్ట మీరు తీసుకోవచ్చు, మీకు ఆల్రెడీ మేము చెప్పినాం, మీకు అందరి గిట్టంగా మేము ఆల్రెడీ ఇచ్చినాం జియో కాపీలు గిట్ట. ఎలక్షన్లు వచ్చినది క్యాన్సిల్ అయినందుకు మళ్ళీ ఆ ఫండ్ని మీరు మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు. గింతకు మించి మీరు సాధనాలు చేసింది ఏం లేదు. ఒక రోడ్ వేయలే ఇప్పటి వరకు, ఒక డ్రైనేజ్ చేయలే, మేము చేసిన డ్రైనేజ్, మేము చేసిన రోడ్లే, మేము చేసిన నీళ్ళే. అరే మీరు నిన్న మొన్న తొవ్వినరు ఏం రోడ్ల గురించి సైడ్లు మిషన్ బై కదా ట్యాప్ కలెక్షన్ పోతే 15 రోజులు ఎంబడి పడితే మళ్ళీ 15 రోజులకు మేము అంటే మా కాలనీలలో ప్రజలు మాకు ఫోన్లు కొడితే మళ్ళీ మేము ఏఈలకు చెప్పి అది చెప్పి మేము కలెక్షన్లు ఇప్పించాల్సిన పరిస్థితి. ఇక మీరేం డెవలప్మెంట్ చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? మాట్లాడదామా డెవలప్మెంట్ గురించి? అట్లా మాట్లాడదామంటేనే వ్యక్తిగతంగా వస్తారు. ఎమ్మెల్యే అసుంటాయన, ఎమ్మెల్యే కమిషన్లు తిన్నాడు. అరే కమిషన్లు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదన్నా, అధికారంలోనే ఉన్నారు కదా, వేయండి. ఏం కమిటీ చేస్తారో, ఎవరికి ఇస్తారో ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారికి దాని మీద చెప్తున్నాడు కదా, ఏడికైనా తయారని చెప్పాను. మీ దగ్గర ఆధారం ఉంటే నిరూపించండి, జైలుకు పట్టియండి. గవి చేయాలి కానీ అభివృద్ధి మీద మాట్లాడితే ఇక్కడ వస్తారు, ఇక్కడ మాట్లాడితే మళ్ళీ అభివృద్ధి అంటారు. ఇప్పటికిట మేము ఒకటే చెప్పేది ఎమ్మెల్యే గారికి, మా నుంచి మా టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి, షాద్నగర్ ప్రజల నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అన్న మీరు పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు సహనం కోల్పోకండి. ఆడ రేవంత్ రెడ్డి మాట తీస్తే కేసీఆర్ని ఎట్లా అంటాడో, ఈడ మీరు మాట తీస్తే మా ఎమ్మెల్యేని మమ్మల్ని అనాల్సిన సందర్భం. వ్యక్తిగతంగా తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగతంగా కొంతమందికి ఖచ్చితంగా కొన్ని బలహీనతలు ఉంటాయి, కార్యకర్తలకు లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి మేము చెప్పాలనా, మేము చెప్పాలన్నా మనోడితోటి? అవసరం లేదు కదా. అందుకనే చెప్తున్నాం, ఒకటి మీరు స్టార్ట్ చేస్తే మేము దానికి 10 చేయాల్సి వస్తుంది. కాబట్టి కుక్కల మేము కాదు, ఎవరైతే 10 సార్లు మీటింగ్ పెట్టేవాళ్ళు వాళ్ళు కుక్కలు అంటారు, వాళ్ళు బౌబౌ లెక్క మరుగుతారు. మీ కార్యకర్తలు మీ వాళ్ళు ఉంటుండొచ్చు, మేము మీ 20 నెలల్లో పెట్టింది మొన్న పెట్టినాం, అది డెవలప్మెంట్ కాలేదన్నది పెట్టినాం. దాంట్లో మాకు తెలిసి మేమైతే కాదనుకుంటున్నాం. 90 గాళ్ళు పాన్ పరగ్ గాళ్ళు ఎవడు మాట్లాడేటప్పుడు జర మర్యాద ఉండాలి. ఎందుకంటే మీరు పెద్ద మనుషులు, మీరు మర్యాద ఉంచుకోవాలి, మాకిట మర్యాద ఇచ్చేటట్టు ప్రవర్తించాలి మీరు. కాబట్టి ఒకటే మేము చెప్పేది, మీరు వ్యక్తిగత దూషణలకు పోకండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే మా ఎమ్మెల్యే గారు ఏం అవినీతి చేసి చూపించండి. ఇప్పటికిటే మేము చెప్తున్నాం, డెవలప్మెంట్ చేయండి. షాద్నగర్ని 5-6 వాటిలో కొబ్బరికాయలు కొట్టేసి అయిపోయి మేము డెవలప్మెంట్ చేసినాం. దీనికే మీరు ఇంతగానో మధ్య చేసుకుంటే మా అంజన్ ఇంత డెవలప్మెంట్ చేసిండు. ఇప్పుడు 20వ వార్డు, 19వ వార్డు, 17వ వార్డు, 16 మా నటరాజన వార్డు కంప్లీట్, వార్డు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. డెవలప్మెంట్ అంటే గట్లా మేము చేసి చూపించినాం. మీకు ఇప్పుడు ఏమైనా ఉందంటే పాత వార్డుల్లో ఉన్న రోడ్డుని మీకు కొత్త రోడ్ వేయాలి, ఉన్న డ్రైనేజ్ మీకు కొత్త డ్రైనేజ్ చేయాలి, అంతే. ఆ ఉన్న పనులైనా సరిగ్గా చేసుకోండి. మేము 100% డెవలప్మెంట్కు మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఏడికి రమ్మన్నా మేము రానిక తయారు. ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను ఏదో మభ్యపెట్టి అటువంటి మాటలు బంద్ చేసుకొని ఒకటే మీరు డెవలప్మెంట్ చేయండి, మేము సహకరిస్తాం. ఇంకా షాద్నగర్ ఇంకా మంచిగా చేయండి. దాంట్లో మీ వంతు ఎట్లా కష్టపడతారో కష్టపడండి, చేయండి. అంతేగాని ఈ చిల్లర మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం, మళ్ళీ మాట్లాడతాం, ఇవన్నీ అవసరమా? కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను ఒకటే కోరుకుంటున్నా, అన్న వ్యక్తిగత దూషణలు వద్దు. షాద్నగర్ ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం ఆలోచన చేయండి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యంలో అవకాశం ఇస్తే దోపిడీ ఏంటంటే కుంభకోణాలే కమిషన్లు ఎజెండా. అసలు ప్రజలు ఓట్ చేసేది దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇప్పటికైనా ఇది అందరికీ కళ్ళ ముక్కల్లా కనబడే నిజమే. మేము దోపిడీ చేయలేదు, మేము సంచారించగలం అంటే ఏ ఒక్క పౌరులన్నా మనసుకూర్తిగా ఒకటి లోపల
మనం చేసే అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అక్రమాలు ఎన్నో ప్రతి పౌరుడికి శాంత నియోజకవర్గంలో కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ ఉంటే కొందరు కార్యకర్తలు కూడా